షిమ్లా నుంచి కసోల్ బయలుదేరినాం. మేబీ కసోల్కి రీచ్ అయ్యే వరకు రేపు మార్నింగ్ కావచ్చు. అండ్ ఇప్పుడు రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. అండ్ ముందు ఎలా ఉంటాయో చూడాలి రోడ్లు. షిమ్లాలో మాత్రం రోడ్లు షిమ్లాకి రీచ్ అయ్యే వరకు కొంచెం బాగాలేవు రోడ్లు. అండ్ ఇక్కడ నుంచి కసోల్కి రోడ్లు బాగుండా ఉన్నారు. మధ్యలో టన్నల్స్ వచ్చినాయి. టన్నల్స్ చాలా లెంతీగా ఉన్నాయి, ఎందుకంటే మొత్తం హిల్ స్టేషన్స్, హిల్ ఏరియా కదా. సో టన్నల్స్ ద్వారానే వెళ్ళాలి. ఇంకొన్ని టన్నల్స్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. వీడియో కూడా వస్తావా? అయ్యో కొత్తగా అడుగుతాను నువ్వైతే. అరే మిర్రర్ మోడ్ తీసేరా? ఓకే. టైం ఎంత అవుతుంది మరి? 10:30 అవుతుంది. మనం షిమ్లా నుంచి బేసిక్గా కసోల్ పోతాం. కసోల్లో మా వాడు చలి బాగా పెడతానని చెప్పి ఏం చేసిందంటే ఫస్ట్ టైం కసోల్ టూర్ ఛాయలలో అప్పాలు నార్త్లా అప్పాలు. అందుకే తెలంగాణ వాళ్ళు అంటారు రా బాబు. యా కసోల్ రీచ్ అయ్యాం. మేము రీచ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగ్ 3 అయింది. కారులో పడుకున్నాం 3 to 6 కల్లా. 6కి లేసాం. లేచి మనకి కరెక్ట్ వచ్చేసాం. ఇక్కడ వాటర్ మాత్రం టెంపరేచర్ అదిరిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటాం. అది ప్లాన్ ప్రజెంట్ అయితే. ప్రజెంట్ హాట్ స్ప్రింగ్ వ్యాలీలో ఉన్నాం. హాట్ స్ప్రింగ్ వ్యాలీ కదా, మణికరణ్ హాట్ స్ప్రింగ్ అంటారు. మణికరణ్ వ్యాలీలో నైట్ ఇదంతా వేడిగా ఉంటాయి వాటర్. ఇలా ఇట్లా ముట్టుకుంటే వేడి కాలుతానే. ఈ వాటర్ వచ్చేసి అక్కడి నుంచి వస్తాయి వాటర్. పక్కన బాగా తెలుస్తుంది, అవపడుతుంది. పక్క నుంచే నది పోతుంది, చల్ల వాటర్. అదేమో హాట్ వాటర్, ఇదేమో కూల్ వాటర్. రివర్ ఇది. రాఫ్టింగ్ చేయొచ్చు దీంట్లో. చల్లగా ఉంటుంది. అక్కడైతే విపరీతంగా స్నానం చేస్తాం. ఇట్లయితే సూపర్ వేడి ఉన్నాయి. దీన్ని మణికరణ్ అంటారు. మణికరణ్ శివుడు 3వ కన్ను తెరిచిన ప్రదేశం. ఈ గుడి అంతా అదే. అందరు ఇక్కడ స్నానాలు చేస్తారు. నీళ్ళైతే సూపర్ వేడి ఉన్నాయి అసలు. -14°C ఉన్నది ఇక్కడ టెంపరేచరు. పైన జాకెట్లు వేసుకోకుండా మేము సాహసం చేసాం. ఎట్లున్నది కాకుండా ఇది మాత్రం హాట్ స్ప్రింగ్స్. నీళ్ళు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. చలి మాత్రం వణికిస్తాను. సో పొద్దున అయిపోయినట్టు మణికరణ్ ఘాట్ వచ్చాం. ఇక్కడ మార్నింగ్ మేము వచ్చిన టైంకి -19°C ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా 14°C ఉంది. వణికిస్తాను నిజానికి. వేడి ఉన్నాయి నీళ్ళు మంచిగా. వాటర్ ఎంత వేడి ఉన్నాయో మీకు బ్యాక్గ్రౌండ్లో అర్థమవుతుంది. ఆ వైపర్ ఎలా వస్తుంది ఆవిరి. మనం అందరం బాతింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇక దర్శనం అవుతుంది. ప్లేస్ ఇస్ మణికర్ణ. బాయిలింగ్ వాటర్. ఇక్కడ నుంచి వచ్చిన బాయిలింగ్ వాటర్. సో శివుడు 3వ కన్ను తెరిస్తే ప్లేస్ ఇదే. కసోల్ వాటర్ వచ్చింది. కసోల్లో ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొన్ని ఎంట్రన్స్ కానీ అది ఉండకండి. అండ్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం అంటే కన్స్ట్రక్షన్ చాలా ఇబ్బంది కలిగింది. అండ్ ఇప్పుడు వాటర్ చూస్తున్నారు కదా, దాంట్లో ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఆశ్చర్యవంతంగా రైస్ తీసుకున్న దాంట్లో బాయిల్ చేస్తున్నారు. అండ్ పేరు ఫుడ్ తోటి అక్కడ నిలబడుతుంటే కాలిపోతుంది మాకైతే లెగ్స్. ఇక్కడ దర్శనం అయిపోయింది. అండ్ అన్నదానం కూడా చేశారు, అది కూడా తినేసాం. బయటకు వచ్చేసాం. ఇక్కడ ఎక్కువగా
సిక్కులు ఉన్నారనమాట, సింగ్స్, అండ్ వాళ్ళే అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ. బాగుంది. ఇక ఈ హాట్ స్ప్రింగ్స్ విషయానికి వస్తే మాత్రం మాకు స్నానం చేయడం చాలా చాలా ఇబ్బంది, ఎందుకంటే అప్పటికే ఆ చలికి మా స్కిన్ అంతా అందరిది డ్రై అయిపోయి పగిలిపోయింది ఎక్కడికక్కడికి. ఒక్కసారి ఆ హాట్ వాటర్లో మేము బాత్కి వెళ్ళేసరికి కోసి కారపొడి పెట్టి వండింది మా అందరికి ఒక్కరికి, చుక్కలు పడ్డాయి అసలు. సో అక్కడ నుంచి అదంతా అయిపోయింది, దర్శనం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనాలికి వెళ్ళాలి. ఇక కార్ దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని చలో కులు మనాలి. ఇప్పుడు బేసిక్ టైం ఇక్కడ ఎంత అవుతుంది అంటే అరౌండ్ 9 అవుతుంది, అంతే. 9 వరకే మా దర్శనము అండ్ అన్నదానం అయితే అన్నం కూడా తినేసాం. ఇక అక్కడ నుంచి వెళ్ళే దారిలో రోడ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఒక సీన్ ప్లేస్ పడితే ఫోటోషూట్ అట్లా అందరం ఫోటోలు దిగినాం. ఇక్కడ ఒక ఎంత మంచి పడితే ఎట్లా పోతాం, స్నో ఉన్నా చాలు. స్నో ఉండకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేముండాలి. మరి ఆ 3000 ప్యాకేజ్ మాట్లాడదామా? 3000 ప్యాకేజ్ మాట్లాడితే ఎంత దండకి తెలుసా మనకు? 3,12,000. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ అట్లకి వెళ్ళిపోరా అని చెప్తాను. ఎట్లా అటు నుంచి కింది రోడ్ నుంచి. మన వీళ్ళకి అయితే తెప్పించినారు, ఎందుకంటే ఇదే రూట్ కాబట్టి. మాల్ రోడ్ రా ఇది, మాల్ రోడ్. ఇది డైరెక్ట్ మనాలికి పోతుంది, అదేమో హైవే పోతుంది. అందుకే ఇళ్ళకి రాగానే రూములు అలానే ఇక పడతాము. మనాలి రూమ్ చాలా తొందరగా దొరికింది మాకు. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ లోకల్లో కల్చరల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటే అటు వెళ్ళిపోయాం. बिछड़ू मारा हो संगे बिछड़ू मारा हो